హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్వాతి వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ డెజర్ట్ చేసి చూపిస్తున్నానండి. ఇంట్లో ఏమైనా చిన్న చిన్న అకేషన్స్ అయినా, లేకపోతే సడెన్‌గా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళని మీరు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ అండ్ ఈజీ డెజర్ట్ చేసి చూపించండి. స్వీట్ టూత్ పర్సన్సే కాదండి, స్వీట్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ ఒక బౌల్‌లో 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. దానిలోకి 150 ఎంఎల్ మిల్క్ యాడ్ చేసుకొని స్టిర్ చేసుకోండి. పక్కన పెట్టుకోండి. తర్వాత వేరే బౌల్ పెట్టుకొని, అందులో 500 ఎంఎల్ వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. ఆ మిల్క్ బాయిల్ అయిన తర్వాత, ఒక బాయిల్ వచ్చిన తర్వాత, ఈ స్టిర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ అనేది వేసుకోండి. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలండి. లంప్స్ ఫార్మ్ అవ్వకుండా నీట్‌గా కలుపుకోవాలండి. అసలు లంప్స్ అనేవి ఫార్మ్ అవ్వకూడదండి. తర్వాత అందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఎంత తింటే అంత షుగర్ యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్‌కి తగ్గట్టు. తర్వాత ఇదొక 5-10 మినిట్స్ అలా సైడ్‌న పెట్టుకోవాలండి. కూల్ అయ్యే వరకు. తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏదైనా సరే, ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గ్రేప్స్, యాపిల్, ఇంకా బనానా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటదండి ఈ కస్టర్డ్ అనేది. సమ్మర్‌లో కూడా చాలామంది ఇష్టంగా తింటారండి ఈ కస్టర్డ్. చాలా బావుంటది. ట్రస్ట్ మీ. చిన్న చిన్న స్లైసెస్‌లా కట్ చేసుకోవాలండి. ఫ్రూట్స్ అన్నీ గూడా ప్రతి బైట్‌లో కూడా మనకి ఫ్రూట్ టేస్ట్ అనేది తెలుస్తదండి. తర్వాత ఈ కూల్ అయిన దాంట్లోకి ఈ అన్నీ కూడా ఫ్రూట్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను.